లక్ష్యం సమాజ హితం. సో కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు ఎలాంటి సహకారాలు చేసే విషయంలో మనం పలు మున్సిపాలిటీలో తెలుసుకుంటాం. మేడ్చల్లో ఉన్నటువంటి పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరి నారపల్లి కౌన్సిలర్గా గెలిచి మరి 17వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి మరి సుధా లక్ష్మి మరి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు మరి ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో మమేకమైపోతూ మరి కొన్ని సందర్భాలలో పార్టీలో కూడా పోటీ చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఆ వ్యక్తితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే మేడం. సో మొత్తం మీరు చూస్తే మీరు 2009లో వచ్చారంటారు కదా టీఆర్ఎస్ పార్టీ. ఎలా అనిపించింది ఆ రోజులు? ఎలా అనిపిస్తుంది మీకు? ఆ రోజు బాగా అనిపించింది. టీఆర్ఎస్లో ఉంటే మనం మంచిగా ఉంటుంది, తెలంగాణ నుంచి వచ్చినట్టు కాబట్టి అదే ఉద్యోగంగా ఉండేసి అట్నే పార్టీలో జాయిన్ అయిపోయింది. టీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయిపోయాక అది అట్నే పార్టీ నుంచి ఉన్నాం. మళ్ళీ వార్డు నెంబర్ కూడా పోటీ చేశాను. టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చాను. మళ్ళీ ఎంపీటీసీ కూడా టికెట్ వస్తే పోటీ చేశాను. ఇక నుంచి అట్నే మళ్ళీ ఉద్యోగానికి తెలంగాణలో ఉంటే మళ్ళీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉండేది. గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటే కూడా మళ్ళీ కొన్ని సందర్భంలో మనకు టికెట్ రావలేదు. కౌన్సిలర్గా టికెట్ రావడం లేకుంటే మళ్ళీ ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. వేరే అంటే టికెట్ రాకుండా కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి అడిగారు, టికెట్ ఇస్తాను రాండి. బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ నేను రాను అని చెప్పాను. ఎందుకు ఇన్ని రోజులు నాకు కూడా మీరు రావడం, ఎందుకు వస్తలేవు మీకు అది ఇదని చెప్పి బాగానే అన్నారు. కానీ అంటే కూడా నేను ఇంట్లోనే ఉన్నా కాబట్టి ఇంట్లో ఉండే నేను కొట్లాడతాను, నేను బయటకు వెళ్ళాను, ఇందులో ఉండే కొట్లాడతాను అని చెప్పేసి ఇంట్లో నేను కంపల్సరీ గెలుస్తాను, నాకు ఊపుకుందా అని చెప్పేసి ఉన్నాను. వచ్చి కూడా అదే నేను ఇండిపెండెంట్గా చేసేస్తే మనకు బాల్ గుర్తొచ్చింది. ఫుట్బాల్ గుర్తుతో మనం గెలిచాము. సో ఇండిపెండెంట్గా అంటే ప్రజలు బాగా నమ్మకం ఉంది మీ మీద. అట్లయితే నాకు ఎలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు? అంటే వాళ్ళతో నేను చాలా చిన్నప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి తిరిగేవాడిని. ఏదైనా ఉంటే సాధారణంగా ఆదుకునేవాడిని. కొద్దిగా గరీబుల్లో కానీ అదేనా అది చేసేవాడిని అన్నమాట. దానివల్ల ఫస్ట్ నుంచి నాకు కొద్దిగా అది నాకు కాన్సెప్ట్ ఉంది కాబట్టి శ్రీనివాస్ గౌడ్ వస్తే కానీ నాకు న్యాయం చేయాలన్నటువంటి లక్ష్యం ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ అంటే చాలా వరకు కూడా అప్పటికప్పుడు గుర్తు రావడం, ప్రజల మనిషిగా నమ్మకం ఏర్పడి మమ్మల్ని గెలిపించారు. ప్రజలకు నమ్మకం వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తారు అనేసి మా మీద నమ్మకం ఉండి మమ్మల్ని గెలిపించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది గెలిచినాక? చాలా హ్యాపీగా ఉంది. ప్రజలకి చాలా హెల్ప్ చేశాము. వాళ్ళు సమస్యలు చెప్తున్నారు మాకు. ఆ సమస్యలు మాకు సాధ్యమైనంత వరకు మేము మున్సిపాలిటీ వరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ సహకారంతో, మా చైర్మన్ గారి సహకారంతో మాకు సాధ్యమైనంత వరకు మేము పనులను పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకైతే ఆల్మోస్ట్గా కొన్ని వర్కులు కంప్లీట్ అయినాయి. ఇంకా డెవలప్ కావాలి నా వార్డు అనేది. ఇంకా చాలా 17వ వార్డు. సో కరోనా సమయంలో మరి వరంగల్ హైవే కనుక సో మీ యొక్క 17వ వార్డులో కేసులు నమోదైనాయి? కొన్ని కేసులు నమోదైనాయి కానీ దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ తగ్గట్టు హోమ్ క్వారంటైన్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కూరగాయలు ఇవ్వడం జరిగింది. అన్ని తరహాలు మేము ఆదుకున్నాం వాళ్ళని. ఇంటికి ఎగ్స్, ఉల్లిగడ్డలు, టమాటా ఒక 4 రోజులకు అయినట్టు చేయడం జరిగింది. సో కేసులు ఎట్లా ఉన్నారు? కేసుల పరిస్థితి రికవర్ అయింది. సో సెకండ్ వే పరిస్థితి ఎలా ఉంది? మరి ఫీవర్ సర్వే చేశారు కదా మేడం, ఎలా ఉంది? సెకండ్ వే అంటే అంతగా ఏం లేదండి. ఫీవర్ సర్వే చేయించారు. కేసీఆర్ కిట్లు కూడా ఇచ్చారు కదా? అవును ఇచ్చారు. ఎలా చేశారు? బాగానే చేశారు. హోమ్ టు హోమ్ చేశారు. ఫీవర్ ఉన్న వాళ్ళకి ఏదైనా అంతా అప్పుడే వాళ్ళకి కిట్ ఇవ్వడం జరిగింది. ముందు జాగ్రత్తగా వాళ్ళని మెడిసిన్స్ వేసుకోమని చెప్పారు. అవి వచ్చిన సర్వేకి వచ్చిన వాళ్ళు. ఓకే, ఇప్పటికైతే ఓకే, పర్లేదు, అంతేం లేదు. అప్రమత్తం పిల్లలకు అంటే పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా మన జాగ్రత్తలో మనం ఉండి వాళ్ళకి వాళ్ళు వినే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో శ్రీనివాస్ గౌడ్ గారు మరి రాస్తారోకో చేసిరా 2009లో కురమ్మల్ రోడ్ దగ్గర, పీటర్ల పంప దగ్గర చాలా డిస్టర్బెన్స్ బాగా చేసినాము. అన్ని జయ తెలంగాణ అది కురమ్మల్ రోడ్ దగ్గర మా ఈ రోడ్ దగ్గర ఇవన్నీ బాగానే జరిగింది. సో అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు. మరి బంగారు తెలంగాణలో మీ పాత్ర ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్. చేస్తున్నాం. ప్రజలకు మరి పథకాలు తీసుకెళ్తారా? లక్ష్యం మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్స్, కళ్యాణ్ లక్ష్మి బాగానే వచ్చాయి సార్. మేము వచ్చినాక కూడా నాకు మా 17వ వార్డులో వచ్చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లో వచ్చేసి దాదాపు ఒక 20 మంది దాకా వచ్చినాయి సార్. మరి పార్టీ బలోపేతం ఎలా చేస్తారు? మీరు ఆల్రెడీ ఈ
నారపల్లికి మీరు ప్రెసిడెంట్ కూడా చేశారు కదా. సో మరి ఇప్పుడు సభ్యత్వం ఎలా చేస్తున్నారు? ఇప్పటికీ 61 లక్షల ఇంకా ఎక్కువ చేయాలని కేసీఆర్ గారు 20 తారీఖులో బాగా చేయాలంటారు కదా. నేను నారపల్లిలో కూడా 17వ వార్డులోనే నా సభ్యత్వం ఎక్కువ చేయించాను సార్ నేను. నారపల్లి మొత్తం నారపల్లి 17వ వార్డులో సభ్యత్వం కూడా ఎక్కువ చేయించాను. సో చెప్పండి కౌన్సిలర్ గారు, మరి చూసినట్టయితే ఇప్పుడు మంచినీటి వ్యవస్థ ఎలా ఉంది? మంచినీళ్ళు కూడా బాగానే ఉంది. మంచినీళ్ళు కూడా మా 17వ వార్డుకు ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు అక్కడ బయట నుంచి రానప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే, కాబట్టి అయితే వాటర్ ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు జర ఇబ్బంది అవుతుంటుంది. సో హరితార కార్యక్రమం పరిస్థితి? హరితార కార్యక్రమం కూడా బాగున్నాయి సార్. మొన్న బాగా చేసిన మొత్తం ఇంటింటికి వెళ్ళి పంచడం జరిగింది. ఓకే, చెట్లు ఇంటింటికి 5 చెట్లు 6 చెట్లు ఇవ్వడము జరిగింది. సో పట్టణ ప్రగతి మెయిన్గా తీసుకొచ్చింది ప్రభుత్వం 10 రోజులు. అయితే ఒకరోజు ఉన్నటువంటి గుంతలు కూర్చోడం అని, గుంటలు కూర్చోడం, పాత ఇల్లు కూలగొట్టడం అని, మురికి తుమ్మ చెట్లు రోడ్లు సాఫ్ చేయడము అవన్నీ బాగా జరిగింది. సో మొత్తం డైలీ బాగుంటాయి. ఇంకేమైనా మీ సమస్యలు ఉన్నాయి మీ కాలనీలో, మీ యొక్క డివిజన్? ఒకటి ఏం లేదు సార్, వాటర్ది ఒక్కటే ఇబ్బంది ఉంది సార్. మాకు ఎందుకంటే పోయినా సార్ కొద్దిగా చాలా ఇబ్బందిగా జరిగింది. ఫ్లడ్స్ వచ్చి మొత్తం వాటర్ అంతా ఇదైపోయింది కదా, అది మెయిన్ ప్రాసెస్ ఎఫ్టీఎల్ కింద ఉండి అది బాగా ఇంట్రెస్ట్ పెట్టుకొని బాగా తిరిగిండు. నైట్ అంటే నైట్, డే అంటే డే చాలా వరకు వచ్చి చేసిండు. మొత్తం మీద మరి ఈ యొక్క 18 నెలలు ముఖ్యంగా మీరు ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? ముందుగా ఆయన వెళ్తున్నా మీకు ఏమైనా అవకాశం ఇస్తున్నారు? లేదు సార్, ఇద్దరం కోఆపరేషన్, ఇద్దరిది ఉంటుంది కోఆపరేషన్. జనరల్గా పబ్లిక్ కూడా టాక్ అంటే ఎక్కడెక్కడంటే ఆయన నిలబడేది ఆమె గెలిచింది కానీ మొత్తం భర్తే చూస్తుంటారు అని. అదేం లేదు సార్, అదేం ఉండదు. ఇద్దరం కోఆపరేషన్. తను వర్క్ ఉన్న నేను చేయాల్సిన పనులను ఖచ్చితంగా నాది వర్క్ ఉంది ఇది అంటే నేను ఖచ్చితంగా నేను అక్కడ వెళ్ళి నా వర్క్ నేను చేసేస్తాను. లేదు అంటే తను వెళ్తారు, ఖచ్చితంగా నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. కోఆపరేట్ ఉంటుంది ఇద్దరు. లేదు అట్లా ఏం లేదు. సో మరి రాబోయే రోజుల్లోకి ఇంకేమైనా పెద్ద పోస్టులు ఏమన్నా వస్తే కనుక ఖచ్చితంగా సార్. మీ మినిస్టర్ గారు ఎలా చేస్తున్నారు? మినిస్టర్ బాగానే చేస్తున్నారు. ఈ 18 నెలల సంతృప్తి ఉందా? మంచిగా. ఇంకా మరి మీ డెవలప్మెంట్ గురించి మీ యొక్క ప్రణాళిక ఎలా ఉంది మీ యొక్క వార్డులో? ఇంకా మాకు వార్డులో కొద్దిగా ఇంకా డెవలప్మెంట్ ఉంది సార్. ఎక్కువ వర్క్ అయితే నా వార్డులో వర్క్ ఉంది. కొద్దిగా ఆ వర్క్ డెవలప్మెంట్ చేయాలని కావాల్సి డ్రైనేజ్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవి కూడా చేస్తామని మా చైర్మన్ సార్ కూడా మాట ఇచ్చారు. సో కేటీఆర్ బర్త్డే రోజు చెట్ల గురించి ఏమన్నా ప్లాన్? చెట్ల గురించి చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో బర్త్డే విషయం చెప్తారా మా టీవీ తరఫున కేటీఆర్ గారికి? ఓకే, V3 అక్షర సమాజహిత ఛానల్ ద్వారా కేటీఆర్కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. సో మీరండి. ఓకే, సో ఇదండి మరి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విలువైన సమయాన్ని ఒక ఉద్యమకారులు అయి ఉండి మరి మేడాన్ని ఒక 2020లో మరి మీకు మహిళగా రిజర్వ్డ్ కావడం చేత వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగ మిగతా టైం అంతా కూడా మరి 3 సంవత్సరాల టైం కూడా మీరు ముందుకు వెళ్ళాలని, ప్రజల మనల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అండి. ఇదే మరి చూసాం కదా 17వ వార్డు నుంచి గెలిచినటువంటి మరి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలలో మరి ఒక ఇండిపెండెంట్గా గెలిచి మరి ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో పరిగణించుకుంటే ముందుకు వెళ్ళాలని ఇదే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. చూస్తున్నట్టు లక్ష్యం సమాజంతో గవర్నమెంట్ శాంతం విశ్వవిద్యాలయం పోచారం నారపల్లి.